మంచు ఫైటింగ్ మోహన్ బాబు మనోజు జల్పల్లిలోని నివాసం వద్ద ఉద్రిక్తత మైకు లాక్కొని కొట్టిన మోహన్ బాబు ఓ జర్నలిస్టు ఫ్రాక్చర్, పలువురికి గాయాలు. వాస్తవానికి ఒక మీడియా సంస్థకు చెందిన జర్నలిస్టుకి మోహన్ బాబు కుట్లాడిన తర్వాత బయటకు వచ్చే తరుణంలో మోహన్ బాబు వస్తున్నారు, సో అడిగే ప్రయత్నం చేద్దామని ఆ మైక్ గుంజుకొని ఇక్కడ కొట్టడం వల్ల ఇది మొత్తం ఈ స్కల్ ఏదైతే ఉందో ఇది డ్యామేజ్ అయిపోయింది ఆ రిపోర్టర్కి. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే తన సర్జరీ అవసరం అని కూడా చెప్తున్నారు. జర్నలిస్టులు దాడిపై కూడా ఖచ్చితంగా ఖండిస్తాం, తీవ్రంగా ఖండిస్తాం. ఖచ్చితంగా మనము అందరం జర్నలిస్టులు అందరం కలిసి కూడా మోహన్ బాబుపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర డీజీపీ కూడా స్పందించిండు. తన సుమోటోగా కొన్ని మోహన్ బాబుపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సో ఇది నిన్న దాడి చేస్తున్న విషయం. మనోజ్ అడ్డుకుంటున్నాడు దాడిలో. సో TV9 లోగా ఉంది, మనోజ్ దాడిలో అడ్డుకుంటున్నాడు. సో రిపోర్టర్ల పైన దాడి చేయొద్దని. వాస్తవానికి అక్కడ ఏం జరిగింది ఏంది అనేది మనకు తెలియదు, కానీ ఫ్యామిలీ మ్యాటరే. కానీ వాళ్ళే రచ్చకెక్కినారు. సో కావాలని మీడియా పోయి అయితే మైకుల ముందైతే పెట్టలేదు కదా, మీరే కావాలని మీ ఫ్యామిలీ వాళ్ళే మీరే రచ్చకెక్కించుకున్నారు, మీరే ఇంట్లు ఇచ్చినారు, మీరే అన్నీ చేసినారు. కాబట్టి మా జర్నలిస్టులపై ఇప్పటికైనా తెలంగాణలో దాడులు ఆపాలా. సెలబ్రిటీలు అయితే ఉంది, రాజకీయ నాయకులు అయితే ఇంకోటి, జర్నలిస్టులు అవసరము, మీకు అవసరమైనప్పుడు ప్రెస్ మీట్లు పెట్టుకోవడం, అప్పుడు అన్నా నువ్వే దేవుడివి, అన్నా నువ్వే దేవుడు అనడం, మీ అవసరం తీరినాక వాళ్ళని లేపేయడం మాత్రం చాలా కష్టం.